టాలీవుడ్ టాప్ హీరోస్లో మహేష్ స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అదే క్రమంలో టాప్ హీరోల్లో ఒకరైన మహేష్కు ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు. అదలా ఉంటే తాజాగా మహేష్ బాబు తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తూ ఉన్నాడు. ఇటు తెలుగులోని అటు తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు మన ప్రిన్స్. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత ప్రిన్స్ చేయబోయే సినిమా గురించి ఇప్పటికే దాదాపుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందని టాక్స్ మొదలయ్యాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అయ్యి ఆ స్థానంలో ప్రిన్స్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న వాదన ప్రకారం ఊపిరి హిట్ తో పీవీపీ మళ్లీ వంశీని మహేష్ తో సినిమా తీసేలా ప్లాన్ చేశారు. ఆ కాంబినేషన్ కోసం చాలా వర్కౌట్స్ చేశాడు. కొరటాల శివ తర్వాత మహేష్ వంశీ సినిమానే చేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ మధ్యలో త్రివిక్రమ్ వచ్చి ఓ అదిరిపోయే కథ చెప్పడంతో వంశీకి మళ్లీ హ్యాండ్ ఇచ్చాడట మహేష్. 25వ సినిమాగా రాబోతున్న ఆ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ తో కలిసి చేస్తేనే బెటర్ అని మహేష్ అనుకుని ఇలా చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా తన కోసం సంవత్సరం వెయిట్ చేస్తా అని చెప్పిన వంశీకి మహేష్ షాక్ ఇచ్చాడు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా